నాగుల చవితి ఏ రోజు వచ్చింది? స్వామివారిని ఎలా ఆరాధించాలి? కార్తీక శుద్ధ శుక్లపక్ష చవితి రోజు నాగుల చవితి జరుపుకుంటారు. అంటే నవంబర్ 5వ తేదీన స్వామివారు భక్తుల నుంచి విశేష పూజలు అందుకోనున్నారు. ఈ రోజు స్వామివారికి ఏం నైవేద్యంగా పెట్టాలి? ఏ స్తోత్రం పారాయణం చేయాలంటే ఏడాదిలో అత్యంత పవిత్రమైన మాసాల్లో కార్తీక మాసం ఒకటి. ఈ మాసంలో అన్ని రోజులు శుభదినాలే. ఈ మాసంలో వచ్చే పండుగల్లో నాగుల చవితి ఒకటి కాగా మరొకటి నాగపంచమి. నాగుల చవితి వెళ్లిన మరునాడే ఈ నాగపంచమి వస్తుంది. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే భక్తులు ఈ 2 రోజులు నాగుల పుట్టలో పాలు పోస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో అభిషేకాలు సైతం నిర్వహిస్తారు. నాగులకు అంటే పాములకు పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. కార్తీక మాసంలో శుక్లపక్షం చవితి తిథి రోజున ఈ నాగుల చవితి వస్తుంది. ఈ రోజు నాగదేవతలను పూజించడం ద్వారా భక్తులు సర్పభయాలను తొలగించుకోవచ్చు. అలాగే సంతాన సిద్ధితో పాటు కుటుంబంలో సుఖ సంతోషాలను సైతం పొందవచ్చని శాస్త్ర పండితులు చెబుతారు. ఇక నాగుల చవితి పండుగకు సంబంధించిన పురాణ కథలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా నాగదేవతను పూజించడం ద్వారా సర్పదోషం తొలగుతుందని భక్తులంతా బలంగా నమ్ముతారు. శుక్లపక్షం చవితి తిథి రోజున నాగదేవతను ఆరాధించడం వల్ల సర్పదోష నివారణ కలుగుతుంది. సంతానం లేని వారు ఈ రోజు సర్పదేవతలను పూజించాలి. తద్వారా సంతాన భాగ్యం కలుగుతుంది. దీంతో కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పల్లె ప్రాంతాల్లో రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు నాగదేవతను భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. పంటలు సమృద్ధిగా పండాలని అలాగే వ్యవసాయ భూమి సారవంతం కావాలని వారు సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థిస్తారు. దీంతో పంటలు అధిక దిగుబడికి పశుపక్షాదులకు నాగదేవత రక్షణ చేకూరుస్తుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం ద్వారా జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే సర్పదోషంతో పాటు ఇతర వ్యాధులకు సంబంధించిన దోషాలు సైతం తొలగుతాయని భక్తులు భావిస్తారు. నాగుల చవితి రోజు భక్తులు ఏం చేయాలి? వివిధ ప్రాంతాల్లో పుట్టలుంటాయి. అలాగే పలు దేవాలయాల్లో నాగప్రతిమలు ఉంటాయి. పుట్టలో పాలు పోయాలి. ఇక దేవాలయాల్లోని ప్రతిమల ముందు ఆవు పాలు ఉంచాలి. తులసి దళాలు పువ్వులను స్వామివారికి సమర్పించాలి. అలాగే పంచామృతం నైవేద్యంగా అందించాలి. స్వామివారికి పాలు సమర్పించడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. అలాగే స్వామివారికి నువ్వులతో చేసిన చిమ్మిలి ఉండతో పాటు బెల్లం పెసరపప్పు చలివిడి నైవేద్యంగా సమర్పించాలి. చవితి నాగపంచమి రోజు సుబ్రహ్మణ్యాష్టకం 8 సార్లు చదవాలి. అదే భుజంగ స్తోత్రం సైతం ఈ రోజు పారాయణ చేయడం వల్ల భక్తులు మంచి ఫలితాలను అందుకుంటారని శాస్త్ర పండితులు వెల్లడిస్తున్నారు. నాగుల చవితి ఎప్పుడు? ఈ ఏడాది నాగుల చవితి నవంబర్ 4వ తేదీన జరుపుకోవాలా లేకుంటే 5వ తేదీ జరుపుకోవాలా అనే సందిగ్ధం అయితే భక్తుల్లో నెలకొంది. ఈ ఏడాది క్యాలెండర్లో నాగుల చవితి నవంబర్ 4వ తేదీ నిర్వహించుకోవాలని ఉంది. మరికొందరు మాత్రం నవంబర్ 5వ తేదీన జరుపుకోవాలని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని ఓసారి పరిశీలిస్తే నాగుల చవితి శాస్త్రం ప్రకారం చవితి రోజునే జరుపుకోవాలి. అంటే కార్తీక శుద్ధ చవితి రోజు నాగుల చవితి పండుగ జరుపుకోవాలని శాస్త్ర పండితులు స్పష్టం చేస్తున్నారు. అంటే నవంబర్ 4వ తేదీ రాత్రి 8 గంటలకు చవితి ప్రారంభం కానుంది. ఇది నవంబర్ 5వ తేదీ రాత్రి 8:56 వరకు ఉంటుంది. దీంతో సూర్యోదయం నుంచి సంధ్యా సమయం వరకు చవితి తిథి ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 5వ తేదీన నాగుల చవితి జరుపుకోవాలని శాస్త్ర పండితులు భక్తులకు సూచిస్తున్నారు. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.